హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం అరణ్య పర్వంలో ఇంద్రుడు కర్ణుని వద్ద నుంచి కవచ కుండలాలని ఏ విధంగా దానంగా పొందాడో తెలుసుకుందాం. అప్పుడు జనమేజయుడు వైశంపాయనితో, మహర్షి, ఇంద్రుడు కర్ణుని కవచ కుండలాలు అపహరించాడు అని చెప్తారు కదా, ఆ కథ వివరించండి అని అడిగాడు. వైశంపాయన మహర్షి జనమేజయునికి ఈ విధంగా చెప్పసాగాడు. ఆ ప్రకారముగా పాండవులు 12 ఏళ్ళు వనవాసం గడిపారు. ఆఖరి సంవత్సరంలో ఉండగా ఇంద్రుడు పాండవులకు మేలు చేయదలిచాడు. కర్ణుని కవచ కుండలములు మాయోపాయమున అపహరించదలిచాడు. ఈ విషయాన్ని సూర్యభగవానుడు తెలుసుకున్నాడు. వెంటనే బ్రాహ్మణ వేషంలో తన పుత్రుని వద్దకు వచ్చాడు. కర్ణుడు ఏకాంతంలో ఉండగా అతనితో ఇలా చెప్పాడు: ఓ కర్ణ, నీ మేలు కోరి నీకు కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాను. దేవేంద్రుడు నీ కవచ కుండలములు అపహరించడానికి వస్తున్నాడు. నీవు బ్రాహ్మణులకు అడిగినది కాదనకుండా ఇచ్చేదవని బ్రాహ్మణ వేషంలో వస్తున్నాడు. కర్ణ, నీ కవచ కుండములు అమృతమయములు. అవి నీ ఒంటి మీద ఉన్నంతకాలం నిన్ను ఎవరూ చంపలేరు. అందుకని నీకు చెప్తున్నాను, మోసపోవద్దు అని చెప్పాడు. అయ్యా, మీరు ఎవరో నాకు తెలియదు, దయచేసి తమరు ఎవరో తెలపండి అని అడిగాడు కర్ణుడు. దానికి ఆ బ్రాహ్మణుడు, కర్ణ, నేను సూర్యుడును. నా మనసులో నీ మీద మమకారం ఎక్కువ, అందుకని వచ్చాను అని అన్నాడు. ఓ సూర్యదేవ, నేను బ్రాహ్మణులు ఏది అడిగినా అది ఇస్తాను. అది నా ప్రతిజ్ఞ. అలాంటిది సాక్షాత్తు దేవేంద్రుడు వచ్చి దేహి అని అడిగితేనా నా ప్రాణాలైనా ఇస్తాను. అలాంటిది నా కవచకుండలు నాకు ఒక లెక్క. అదీను కాక ముల్లోకాలను పాలించే ఇంద్రుడు ధర్మము తప్పి మారువేషంలో నా వద్దకు రావడం, అది అతని కీర్తికి హాని కాదా? కానీ నాకు అది సుకృతమే కదా. ఎటు చూచినా నేను ధన్యుడును. ఈ లోకంలో కీర్తికి మించినది ఏదీ లేదు. కీర్తి తల్లి వలె కాపాడుతుంది. అపకీర్తి పొందిన వాడిని అన్ని కీడులు ఆవహిస్తాయి. బ్రాహ్మణులు కోరితే నాకు ఉన్నదానిలో దానం చేయడం, బలవంతులైన శత్రువులను చంపడం, యుద్ధంలో చావడం, శరణవేడిన వాడిని కాపాడడం, బ్రాహ్మణులను, వృద్ధులను, బాలురులను చంపకపోవడం, అవి నా వ్రతాలు. వీటిని నేను తప్పను. కాబట్టి ఇంద్రుడు వచ్చి అడిగితే నా కవచకుండములను సంతోషంగా ఇస్తాను అని కర్ణుడు చెప్పాడు. ఓ కర్ణ, నీ హితులు చెప్పే మాటలు నువ్వు వినవు. తనకు తాను వారికి మేలు చేయి కీర్తి గడించడం మంచిది, కానీ నీకు నీ వారికి అపకారం చేయు కీర్తి ఎందుకు? ముందు నీ ప్రాణాలు కాపాడుకో. నీవు బతికి ఉంటే మరింత కీర్తి సంపాదించవచ్చును. నీ మేనులో ప్రాణములుండిన నీ భార్యాబిడ్డలు రాజభోగాలు అనుభవింపగలరు. మరణించిన తర్వాత మనిషి బూడిదవుతాడు. తనకు వచ్చిన కీర్తిని చూడలేదు. మృత్యునికి వచ్చిన కీర్తి శవానికి చేయు అలంకారం వంటిది. అదీను కాక నీవు నాకు భక్తుడు. భక్త రక్షణ నా కర్తవ్యము. మరియు ఇందులో ఒక దేవరహస్యం కలదు. అది నీకు కాలక్రమేణా తెలియగలదు. నీకు అర్జునికి మీద పగ ఉన్నది. యుద్ధంలో నీకు కవచ కుండలములు ఉన్నచో అర్జునుడు నిన్ను చంపలేడు అని సూర్యుడు కర్ణునికి నచ్చజెప్పాడు. సూర్యదేవ, నీకు నా మీద ఉన్న దయతో ఇంత చెప్పావు, కానీ నేను చెప్పేది కూడా కోపగించుకోకుండా వినుము. నేను అసత్యానికి భయపడినట్టు యమునికి కూడా భయపడను. నా వ్రతమును వీడను. అర్జున్ని నేను గెలవలేను అని
తలపవలదు. నా వద్ద ఉన్న అస్త్రములు నీకు తెలియను. పరశురాముడు, ద్రోణుడు నాకు ప్రసాదించిన అస్త్రములు సామాన్యమైనవి కావు. వాటి సహాయంతో నేను అర్జున్ని సంహరింపగలను. తమరు వేరు విధంగా తలపక నన్ను ఆశీర్వదించండి అని పలికాడు. కర్ణ, నీవు నిశ్చయముగా నీ కవచకుండములను ఇంద్రునికి దానం చేయడానికి నిర్ణయించుకుంటే ఒక పని చేయి. ఇంద్రుని వద్ద అత్యంత భయంకరమైన శక్తి అనే అస్త్రం ఒకటి ఉన్నది, దానిని బదులుగా తీసుకొని అని చెప్పి సూర్యభగవానుడు వెళ్ళిపోయాడు. కర్ణుడు దేవేంద్రుని రాకకై ఎదురు చూస్తూ ఉన్నాడు అని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి చెప్పగా, ఓ మహర్షి, సూర్యుడు కర్ణుని గురించి ఒక దేవ రహస్యం కలదని చెప్పాడు కదా, అది ఏమిటి అని వినాలనుంది అని అడిగాడు. వైశంపాయనుడు ఈ విధంగా చెప్పసాగాడు. పాండవుల తల్లి కుంతీదేవి పృథ, కుంతిభోజుని కుమార్తె. ఆమెకు వివాహము కాక పూర్వము ఒకరోజు దుర్వాస మహాముని వారి ఇంటికి వచ్చాడు. కుంతిభోజుడు ఆయనకు అతిథి సత్కారాలు గావించాడు. మహారాజా, నాకు నీ ఇంటిలో కొన్ని దినములు ఉండవలననున్నది. నాకు ఎలాంటి లోపము రాకుండా పరిచర్యలు చేయగలరా అని అడిగాడు దుర్వాస మహాముని. కుంతిభోజుడు దానికి సమ్మతించాడు. తన కుమార్తె పృథను పిలిచి, అమ్మా, ఈయన దుర్వాస మహాముని మన ఇంట కొంతకాలం ఉంటారు. నీవు ఆయనకు విసుగు లేకుండా సపర్యలు చేయము. నీవు ధైర్యవంతురాలువి, వినయశీలివి కావున ఈయనను భక్తితో సేవించుము, ఆయనకు కోపము తెప్పించకము అని చెప్పాడు. తండ్రి, నాకును బ్రాహ్మణులకు సేవ చేయవాలని ఎల్లప్పుడూ మనసులో కోరుకుంటాను. నా కోరిక ఈరోజు తీరినది. నీవు కోరిన విధంగా నేను ఈయనకు పరిచర్యలు చేసేదను అని చెప్పి నా మీద భారం ఉంచమని చెప్తుంది కుంతి, తన తండ్రి గారైనటువంటి కుంతిభోజునితో. ఓ మహర్షి, ఈ చిన్నది నా కుమార్తె పృథ. తమరు మా ఇంటనున్నంత కాలము తమరికి సపర్యలు చేస్తుంది. ఎప్పుడైనా చిన్నతనం చేత పొరపాటున తప్పు చేస్తే మన్నించండి అని చెప్తాడు. తండ్రి కోరిక మేరకు పృథ దుర్వాసునకు సపర్యలు చేస్తూ ఉంది. దుర్వాసుడు కూడా ఆమెకు అప్పుడప్పుడు పరీక్షించేవాడు. ఉదయం వస్తానని రాత్రికి వచ్చేవాడు, రాత్రికి వస్తానని అంతకుముందే వచ్చేవాడు. కానీ పృథ అప్రమత్తమై ఎల్లప్పుడూ విసుగు లేకుండా దుర్వాసుని సేవించింది. ఈ విధంగా 1 సంవత్సర కాలం గడిచింది. దుర్వాసుడు వెళ్ళబోతూ, కుమారి, నీవు చాలా చక్కగా సపర్యలు చేశావు, ఒక వరం కోరుకో అన్నాడు. దానికి పృథ, అయ్యా, మీకు సంతోషం కలిగించాను, నా తండ్రి మాట నెరవేర్చాను, నాకు అది చాలు అని విధంగా బదులు చెప్పింది. పృథ, నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం జపించి నీవు ఏ దేవతను ఆహ్వానించినా ఆ దేవత వచ్చి నీ వశంలో ఉంటాడు అని చెప్పి ఒక మంత్రం ఉపదేశించాడు. తర్వాత వెళ్ళిపోయాడు. ఒకరోజు పృథ ఒంటరిగా ఉన్నప్పుడు దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్రాన్ని పరిశీలించాలనుకుంది. పొద్దున్నే స్నానమాచరించి ఉదయిస్తున్న సూర్యుని చూసింది. సహజ కవచ కుండలంతో వికసించిన పద్మంలా ప్రకాశిస్తున్న సూర్యభగవాను చూచి ఆమెలో అనురాగం కలిగింది. మంత్రం పఠించి, నాకు నీలాంటి కుమారుణ్ణి ప్రసాదించు అని కోరింది. వెంటనే సూర్యభగవానుడు మానవ రూపంలో ఆమె వద్దకు వచ్చాడు. కుంతి, కుమారి, నేను నీ మంత్రబలము చేత ఇక్కడికి వచ్చాను. నీ వాడను, నీ మనస్సుకి ఏది ప్రియమో అది చేస్తాను అని అన్నాడు. ఆయన్ని చూచి కుంతి, అయ్యా, ఇక్కడ మీరు చేయవలసిన పని ఏమీ లేదు. ఏదో కుతూహలం చేత మంత్రం జపించాను, మీరు వెళ్ళిరండి అని చెప్పింది. కుంతి, నేను తప్పక వెళ్తాను. కానీ నీవు నీ మనసులో ఏమి కోరుకొని నన్ను పిలిచావు, నిజం చెప్పు.
నా మాదిరి కవచకుండలాలతో ఉన్న తేజస్వి అయిన కుమారుడు నా వలన కావాలని కోరుకున్నావు కదూ. నీ కోరిక నేను నెరవేరుస్తాను. కాబట్టి నాతో సమాగమనకు ఒప్పుకో. నీవు కోరుకున్నట్టు నీకు కుమారుడు జన్మిస్తాడు. లేని ఎడల నీవు నీ జననీ జనకులు భస్మం అయిపోతారు. అదీయు కాక నీ శీలాన్ని ఎరగకుండా నీకు మంత్రం ఉపదేశించిన ఆ దుర్వాసుని భస్మం చేస్తాను. అటు చూడు, దేవతలందరూ నన్ను చూచి నవ్వుతున్నారు అని కోపంతో పలికాడు సూర్యభగవానుడు. అయ్యా, నన్ను నీకు సమర్పించుటకు అర్హులు నా తల్లిదండ్రులు. వారి అనుమతి లేకుండా నేను నీ ముందు ఎలా అంగీకరింపగలను? నేను కేవలం బాల్య చాపల్యం చేత మంత్రమహిమను పరీక్షించగోరి ఇలా చేశాను. నన్ను క్షమించు అని సూర్యుడిని బతిమాలింది. కానీ సూర్యుడు ఒప్పుకోలేదు. మహానుభావ, కన్యకు తల్లిదండ్రులు బంధుజనులు సమక్షంలో పెళ్లి జరిగిన తర్వాత ఆమె తన భర్తతో మన్మథ కేరులో మునిగి తేలవచ్చును. కానీ పెళ్లి కాకముందు ఇలా పరపురుషునితో పొందుకోరుట ధర్మం కాదు కదా. ఈ విధంగా నిర్బంధంగా నన్ను అధర్మానికి పాల్పడమనడం నీకు తగున? నీకు తెలియని ధర్మం ఏమున్నది? తల్లిదండ్రులకు తెలియకుండా నీ పొందుకోరుట నీకు ధర్మం అని తోచిన నీకు ఇష్టం వచ్చినట్టు చేయము. దానివలన నన్ను వచ్చు అపకీర్తి నేనే భరిస్తాను అని పలికింది పృథ. సూర్యుడు ఆమెను చూచి, ఓ కుమారి, నీ తల్లిదండ్రులు బంధువులు నిన్ను కన్యాదానం చేయుటకు కర్తలు కారు. నీ శరీరానికి నీవే యజమానురాలి. కన్య అనగా తన కోరికలను తీర్చుకునేది అని అర్థం. ఇది నీ అంతరంగిక విషయం. నీ కోరిక తీర్చుకొనడంలో తప్పులేదు. అయినా ఇది అధర్మం అయితే నేను ఎందుకు చేస్తాను? దీనివల్ల నీ కన్యత్వం ఎలాంటి భంగం కలగదు. నీకు ఎలాంటి నింద రాదు. నీకు నా వలన మహత్ తేజస్వి అయిన కుమారుడు జన్మిస్తాడు అని చెప్పి కుంతీదేవిని ఒప్పించాడు. తరువాత సూర్యుడు కుంతీదేవితో సంగమించి గర్భధానం చేశాడు. కుంతీదేవి గర్భం దాల్చింది. ఆమె దాల్చిన గర్భం దినదిన ప్రవర్ధనమై పెరుగుతూ ఉంది. కుంతీదేవి గర్భం దాల్చిన సంగతి ఆమె దాది కూతురికి మాత్రమే తెలియను. ఒకనాటి రాత్రివేళ కుంతీదేవి ఒక కుమారుని ప్రసవించింది. ఆ కుమారునికి సహజ కవచకుండలములు, పొడుగైన చేతులు, దృఢమైన శరీరం ఉన్నాయి. ఆ కుమారుని చూచి కుంతీదేవి లోకాపవాదు భయపడి ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టింది. ఆ పెట్టెను ఒక తెప్ప మీద పెట్టి గట్టిగా తాళతో కట్టింది. ఆ పెట్టెను తన భవనం పక్కనే ప్రవహిస్తున్న ఆస్వా నదిలో వదిలిపెట్టింది. తర్వాత ఎంతో దుఃఖించింది. ఆ చిన్ని బాలుని నిర్దాక్షిణ్యంగా నదిలో వదిలినందుకు ఎంతగానో ఏడ్చింది. ఆ తెప్ప మీద ఉన్న పెట్టె ప్రవాహ వేగం కొట్టుకుపోయి మొదట చరమతి నదిలో చేరింది. అక్కడి నుండి కొట్టుకుపోయి యమునా నదిలో చేరింది. ఆఖరకు గంగా నదిలో చేరి కొట్టుకొని పోతూ ఆ పెట్టె పంపా నగర సమీపానికి వచ్చింది. ఆ సమయంలో ధృతరాష్ట్రునికి స్నేహితుడైన అతిరథుడు అనే సూతుడు తన భార్యతో గంగానదిలో జలకాలాడుతున్నాడు. వారు ఆ పెట్టెను చూచారు. ఆ పెట్టెను తెరిపించాడు. సహజ కవచకుండలంలో ప్రకాశిస్తున్న బాలుని చూచాడు. తన భార్య రాధను పిలిచి, సంతానం లేని మనకు ఆ దేవుడు మనకి బిడ్డను ప్రసాదించాడు. వీడు మానవుడు కాడు, దేవతలకు పుట్టినవాడు. ఈ బిడ్డను మనం పెంచుకోనుదము అని అన్నాడు. రాధ ఆ బిడ్డను గుండెలకు అదుముకుంది. ఆ బిడ్డ సహజ కుండలములు కర్ణములు ఉన్నవాడు కావున కర్ణుడు అని నామకరణం చేశారు. బంగారు వంటి ఛాయ కలవాడు కనుక అతనికి వసుసేనుడు అని కూడా నామకరణం చేశాడు. కర్ణుడు, వసుసేనుడు, రాధేయుడు. రాధ మనకు కన్న బిడ్డలాగా పెంచుతుంది కాబట్టి కర్ణుడిని మనం రాధేయుడు అని కూడా అంటాం. బంగారు వంటి చేకలవాడు కనుక అతనికి వసుసేనుడు అని కూడా నామకరణం చేశారు బ్రాహ్మణులు. ఆ ప్రకారం సూర్యపుత్రుడు సూతపుత్రుడు అయ్యాడు. ఈ విషయం అంతయు కుంతీదేవి తన ఆంతరంగిక గూఢాచారాల వల్ల తెలుసుకొని మనస్సుకు ఊరట చెందింది. అతిరథుడు కర్ణుడు యుక్త వయస్కుడు కాగానే అతన్ని ద్రోణాచార్యుని వద్ద విలువిద్యకు నేర్పించాడు. తరువాత కర్ణుడు కృపాచార్యుని వద్ద,
పరశురాముని వద్ద వీళ్ళు విద్య నేర్చుకున్నాడు. కర్ణుడు మనకి ఎవరెవరి దగ్గర విద్య నేర్చుకున్నాడు? ద్రోణాచార్యుడు, తర్వాత వచ్చి కృపాచార్యుడు, తర్వాత వచ్చి పరశురాముని వద్ద బ్రహ్మాస్త్రాన్ని కూడా పొందుతాడు. ఎన్నో అస్త్రాలు సంపాదించాడు. తరువాత కర్ణునికి దుర్యోధనునికి స్నేహం ఏర్పడింది. దుర్యోధనునితో స్నేహం కారణంగా అతడు పాండవులకు విరోధి అయ్యాడు. కర్ణుడి కవచకుండలములు మహత్తు తెలుసుకొని ధర్మరాజు ఎంతో భయపడుతుండేవాడు. అతని భయం పోగొట్టడానికి ఇంద్రుడు కర్ణుని కవచకుండలాలని అపహరించదలిచాడు. ఒకరోజు బ్రాహ్మణ వేషధారి అయి కర్ణుని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేసి బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేస్తున్నాడు. అప్పుడు ఇంద్రుడు భిక్షాందేహి అని అర్థించాడు. మీకు ఏం కావాలో కోరుకోండి అని అన్నాడు కర్ణుడు. నాకు నీ కవచ కుండలములు కావాలి, ఇవ్వు అని అడిగాడు ఇంద్రుడు. కర్ణునికి విషయం అర్థమైంది. బ్రాహ్మణోత్తమ, ఎందుకు ఉపయోగపడిన ఈ కవచకుండములు నీకు ఎందుకు? వాటి బదులుగా నీకు ఉపయోగించే ధనము, బంగారము, మణిమాణిక్యాలు కోరుకో అని అన్నాడు. కానీ నాకు కవచ కుండలములు కావాలని పట్టుబట్టాడు బ్రాహ్మణ వేషంలో ఇంద్రుడు. బ్రాహ్మణోత్తమ, పోనీ నా అంగరాజ్యాన్ని నీకు ఇస్తాను, స్వీకరించు అని చెప్పాడు. దానికి కూడా దేవేంద్రుడు ఒప్పుకోలేదు. అప్పుడు కర్ణుడు దేవేంద్రుని చూచి, దేవా, నేను గుర్తుపట్టాను, నీవు దేవేంద్రుడు, మీరు దేవతలు, మేము మిమ్ము వరాలు అడగాలి, కానీ మీరు వచ్చి మమ్మల్ని యాచించడం ఏమిటి? వింతగా ఉంది. కర్ణ, నీ తండ్రి సూర్యుడు నీకు అన్ని విషయాలు చెప్పి ఉంటాడు, అందుకే నన్ను గుర్తించగలవు. కాబట్టి కోరిన కవచకుండలాలు నాకు ఇచ్చి పంపు అన్నాడు ఇంద్రుడు. మరి నాకు నీ వద్ద ఉన్న సకల శత్రు సంహారి అయిన శక్తిని ప్రసాదించండి, నా కవచకుండలములు తీసుకోండి అని అన్నాడు కర్ణుడు. నా శక్తిని నీకు సంతోషంగా ఇస్తాను, కానీ అది యుద్ధ సమయంలో నేను ప్రయోగించగానే అది నా శత్రువులను చంపి మరలా నా దగ్గరకు వస్తుంది. కాబట్టి నీవు కూడా నీ శత్రువు మీద దాన్ని ప్రయోగించగానే అది అతన్ని చంపి నీ దగ్గరకు రాదు, నా దగ్గరకు వస్తుంది. కాబట్టి నీవు దాన్ని ఒకేసారి ప్రయోగించగలవు. ఈ నియమానికి అంగీకరించి నా శక్తిని తీసుకో అన్నాడు ఇంద్రుడు. దేవేంద్ర, నాకు ఉన్న శత్రువు ఒక్కడే. నీ శక్తి అతన్ని వధించుటకు నా కోరిక అది నెరవేర్తే చాలు అన్నాడు కర్ణుడు. ఇంద్రుడు నవ్వి, కర్ణ, నీ మనోరథము నాకు తెలియను. నీవు అర్జునుని చంపవలన అనుకుంటున్నావు, కానీ కృష్ణుడు అర్జును పక్కన ఉన్నంత వరకు నీవు అర్జున్ని ఏమీ చేయలేవు అన్నాడు ఇంద్రుడు. అది సరే కానీ నా కవచకుండలను నా శరీరం నుండి చీల్చి ఇచ్చినా నా శరీరం వికృతమవుతుంది కదా, మరి దీనికి ఏమంటారు అని అడిగాడు కర్ణుడు. నీకు ఆ చింత లేదు, నీ శరీరం నీ తండ్రి సూర్యుని మాదిరి ప్రకాశించగలదు అని వరం ఇచ్చాడు. తర్వాత ఇంద్రుడు తన శక్తిని కర్ణుడికి ఇచ్చి అతని కవచకుండలను తీసుకొని దేవలోకం వెళ్ళిపోయాడు. ఈ వృత్తాంతం విని పాండవులు ఆనందించారు, కౌరవులు దుఃఖించారు. జనమేజయ మహారాజా ఆ విధంగా ఇంద్రుడు మాయోపాయంతో కర్ణుని కవచకుండలాలు తీసుకున్నాడని వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకి చెప్పారనమాట. ఇదికి మనకి మహాభారతం అరణ్య పర్వం సప్తమ ఆశ్వాసం ఎర్రాప్రగడ గారి ప్రణీతము. తెలుగు అనుసరణ వచ్చి కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.